ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం. ఈరోజు వాక్యం వింటున్న వారు ఇష్టం లేని జీవితం, భారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? భారమైన జీవితం, ఇష్టం లేని జీవితం. మన కళ్ళెదుటగా ఒక దైవజనరాలు ఉన్నారు. ఆమె పేరు జాయిస్ మేరీ. తన 8వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వచ్చేంత వరకు తనకిష్టం లేని జీవితం, తన యవ్వన కాలం అంతా తన ఇష్టం లేని జీవితం, భారమైన జీవితం, అసహించుకునే జీవితం. ఎలా అంటే తన జీవితం మీద తనకి అసహ్యం పుట్టిపోయిందనమాట. అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు తనని దర్శించాడు, తనని మార్చుకున్నాడు, తనని పరిశుద్ధపరిచాడు. అయితే తనలో మనసులో అనుకున్నారు జాయిస్ మేరీ గారు, నా జీవితం బాగుపడిద్దా, నేను మంచి రోజులు చూస్తానా, ఈ జీవితాన్ని ఇక్కడితో ఆపేయాలని అనుకున్న తన జీవితంలో దేవుడు అద్భుతంగా జీవితాన్ని మలిచాడు. ఎలా అంటే అనేక మందికి ఒక దైవజనరాలుగా, అనేక మందికి ఒక మాదిరిగా జీవించింది జాయిస్ మేరీ గారు. తన సాక్ష్యం ఎవరైనా వింటే కూడా కళ్ళంట నీళ్ళాగవు. ఇంత భయంకరమైన, ఎలా అంటే వాక్యం సెలవిస్తుంది కదా, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన తెగుల నుండి అన్నట్లుగా ఈ జీవితం మార్చబడిద్దా అన్న స్థితిలో దేవుడు అద్భుతంగా నిలబెట్టాడు. తన జిగటగల ఊబిలో నుండి, ఆ ఊబిలో నుండి దేవుడు పైకి లేవనెత్తి బండ మీద నిలిపాడు. తన అడుగులను స్థిరపరిచాడు. తన మార్గాన్ని దేవుడు చూపించాడు. నువ్వు జీవించేది ఈ జీవితం కాదు, నాలో జీవించు, అనేక మందికి మాదిరిగా ఉండు అని దేవుడు తను పవిత్రపరిచి, ఇదిగో తన వాక్కుని తన నోట నుంచి అద్భుతకరంగా అనేక మందికి ఒక మాదిరికరంగా, ఒక జీవితానికి ఒక మాదిరికరంగా జీవించిందామా. తన భర్తతోనూ, తన పిల్లలతోనూ, మనవళ్ళతోనూ తన ఆనందంగా జీవిస్తూ దేవుని పనిని గొప్పగా, అద్భుతంగా అనేక మందిని నిలబెట్టే, పాడైపోయిన జీవితాన్ని నిలబెట్టే సాక్షిగా ఆమె నిలబడింది. ఈరోజు కూడా నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉంటున్నావేమో, చచ్చిపోవాలనుకుంటున్నావేమో, అసహ్యం కలిగిందా నీ జీవితం మీద నీకు? జాయిస్ మేరీ గారి సాక్ష్యం ద్వారా, ఆమె జీవితం ద్వారా, ఆమె జీవితంలో చేసిన అద్భుతాల ద్వారా దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, నేను మారాలి అని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడ గొప్పగల తండ్రి, మీకు స్తోత్రం యేసయ్యా. నిజమే, అనేక మందులు తండ్రి ఈ వాగ్దానం వింటున్న వారు ఇష్టం లేని జీవితం జీవిస్తూ తండ్రి, ఇదిగో నాశనకరమైన గుంటలో పడిపోయిన ఉన్నవారు ఉన్నారు తండ్రి. జిగటగల దొంగ ఊబిలో కూరికిపోయి ఉన్నారు ప్రభా. ఆ గుంటలో నుండి తండ్రి రాలేక అనేక మంది తండ్రి ఆ జీవితాన్ని ఆ గుంటలోనే నశించిపోతున్నాయి ప్రభా. ఆ గుంటలో నుండి, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి నీవు తండ్రి పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బయటికి రావాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితం మీరు అద్భుతంగా మీరు మేలు దయచేయమని, నీ కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.